రాను రాను తెలుగు చిత్ర పరిశ్రమలో నడి వయసులో పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువైపోతున్నారు. మొన్న సింగర్ సునీత మ్యాన్గో మీడియా ఎండి రామకృష్ణ వీరపనేనిని పెళ్లి చేసుకోగా, నిన్న సీనియర్ యాక్టర్ నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఇదే తరహాలో మరో టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కూడా లేటు వయసులో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇంతకు ఆ సీనియర్ యాక్టర్స్ మరెవరో కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ మరియు నటి జ్యోతి. దీంతో వీరి పెళ్లి టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక ఈ ఇద్దరు నటీనటులకైతే ఇదే ఫస్ట్ మ్యారేజ్ అయితే మాత్రం కాదు. ఇంతకు ముందు గతంలో ఈ నటీనటులిద్దరికీ ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. ఇలా ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నవారు మరలా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అనేగా మీ డౌటు. ఆ డౌట్ క్లారిఫై కావాలంటే మా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి పెళ్ళం ఊరెళ్తే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతి ఆ సినిమాలో పోషించిన తిలోత్తమ అనే వ్యాంప్ క్యారెక్టర్తో చాలా ఫేమస్ అయ్యారు. ఇక ఆ సినిమా వచ్చినప్పుడు జ్యోతి వయసు కేవలం 18 సంవత్సరాలే కావడంతో అప్పట్లో ఆమెకు వచ్చిన స్టార్డంపై జ్యోతికి పెద్ద అవగాహన ఉండేది కాదు. దీంతో జ్యోతి ఎవరు ఏ ఈవెంట్స్కు పిలిచినా వెళ్ళిపోవడం లాంటి పనులు చేసేది. అలా ఆ సినిమా హిట్ అయిన టైంలో జ్యోతి దుబాయ్ దేశానికి ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్ళింది. అలా ఈవెంట్కి వెళ్ళిన జ్యోతికి అక్కడ తనకన్నా చిన్న వయసైన అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి జ్యోతికి తొలి చూపులోనే నచ్చేయడంతో అతన్ని పెళ్లి చేసుకుని అక్కడే దుబాయ్లో సెటిల్ అయిపోయింది. మొదటి ఏడాది బాగానే సాగిన వీరి కాపురం ఓ చంటి పిల్లోడు పుట్టాక గందరగోళంగా మారిపోయింది. దీనికి తోడు జ్యోతి తన భర్త కన్నా పెద్ద వయసు కలది కావడంతో అతనికి ఏమి చెప్పినా అది పెత్తనం చలాయిస్తున్నట్లుగానే కనిపించేది. ఇక వీరి ఎగో గొడవల కారణంగా బేబీ లైఫ్ స్పాయిల్ అయ్యేలా ఉందని జ్యోతి తన భర్తను వదిలేసి పారిపోయి తిరిగి ఇండియాకు వచ్చేసింది. అలా 3 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చిన జ్యోతికి మొదట్లో ఎవరు ఇల్లు అద్దెకివ్వలేదు. అసలే సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించిన అమ్మాయి కావడం, అందులోనూ చంకలో చంటిపిల్లాడు ఉండడంతో ఈమెకు సిటీలో ఇల్లు దొరకడం కష్టమైంది. ఇలా ఇల్లు కోసం చాలా వెతికిన జ్యోతి చివరికి చేసేదేమీ లేక తన నగలన్నీ అమ్మేసి ఓ ఫ్లాట్ కొనుక్కుని అందులోనే ఉంటూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా జ్యోతి తన సినీ కెరీర్ను రీస్టార్ట్ చేసి ఎవడి గోల వాడిది, గుడుంబ శంకర్, మహాత్మ, దరువు, రంగాది దొంగ, కెవ్వు కేక వంటి బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీస్లో నటించింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 1లో కూడా కంటెస్టెంట్గా చేసి అందరిని అలరించింది. అలా ఈ నటి నిన్న మొన్నటి దాకా అడపాతడపా సినిమాల్లో, రియాలిటీ షోల్లో చేసుకుంటూ ఒంటరిగా గడిపేసినప్పటికీ ఇప్పుడు 40 ఏళ్లు క్రాస్ చేసేసరికి ఓ తోడు ఉంటే మంచిదని భావిస్తుంది. అందుకే ఈ నటి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ను వివాహం చేసుకునేందుకు రెడీ అయింది. ఈ మేరకు రీసెంట్గా శ్రీకాంత్ అయ్యంగర్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో జ్యోతితో ఎంతో క్లోజ్గా దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, మీ దేవుడు మాకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నాడా, ఎట్టకేలకు నా క్రష్ చేతిలో క్రష్ అవ్వడానికి నేను రెడీ అంటూ వారి రిలేషన్షిప్ను వెల్లడించారు. ఇక జ్యోతిని పెళ్లి చేసుకోబోయే క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ గురించి చెప్పాలంటే, నిజానికి ఇతనుకు గతంలో 1 కాదు 2 వివాహాలు చేసుకున్నాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన శ్రీకాంత్కు తన మొదటి భార్యతో విభేదాలు రావడంతో ఆమెకు విడాకులిచ్చేసి ఇక్కడే హైదరాబాద్లో తన తమ్ముడితో కలిసి ఉంటున్నారు. ఇక తన భార్య పిల్లలైతే మాత్రం యుఎస్లో ఉంటున్నారు. ఇలా భార్య పిల్లలకు దూరమైన శ్రీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే 2వ వివాహం కూడా చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా ఈ మధ్యనే పెటాకులు కావడంతో ఈ నటుడు ఇక పెళ్లిళ్ళ జోలికే వెళ్లడం మానేసి సినీ రంగం వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు. అలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ నటుడికి వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి తన సినిమాల్లో మంచి పాత్రలు ఇప్పించి ప్రోత్సహించారు. అలా ఈ నటుడు ఆర్జీవి సినిమాల్లో మాత్రమే కాకుండా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇజం మూవీలోను, దాసరి మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే మూవీలోను, బ్రోచే వారెవరురా, రాజరాజ చోరా వంటి చిన్న చిన్న మూవీస్లోనూ గుర్తుండిపోయే పాత్రలు పోషించి టాలీవుడ్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డాడు. ఇక ఇలా లైఫ్లో 2 సార్లు డివోర్స్ తీసుకున్న ఈ నటుడు కనీసం ఈ 3వ భార్యతోనైనా సరిగ్గా కాపురం చేస్తాడో లేదో వేచి చూడాలి మరి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.